నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు రాకేష్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. హరీష్ రావు గారికి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అతని మీద క్లీన్ షీట్ ఇస్తూ ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ మళ్ళీ షీట్ ఈ రోజు ఏదైతే నోటీసులు ఇచ్చిందో విచారణకు హాజరైన పరిస్థితులు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అంటే మీరు సుప్రీంకోర్టుని గౌరవిస్తారా, లేకపోతే ఏంటంటే బేసిక్ గా సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది, సో ఇప్పుడు మళ్ళీ సిట్ విచారణకు రమ్మంటుంది. ఏం చెప్తారు దీన్ని, అంటే ఎట్లా చూడాలి? సిట్టు కాంగ్రెస్ పార్టీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఆ రకంగా మారిపోయింది. ఇక మరి ఏం చేస్తాం, ఆల్రెడీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు దీంట్లో పసలేదని చెప్పింది. అయినా కూడా సిట్టు పేరు మీద మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేస్తాం, వాళ్ళ మీద బురద వెళ్తామంటే తప్పకుండా న్యాయస్థానాలు ఉన్నాయి దేశంలో. న్యాయం మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాము. అవసరమైన ప్రజాకోర్టులో కూడా పోరాటం చేస్తాము. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి నేటి వరకు ఎన్ని కమిషన్లు వేసిందండి, ఎన్నిసార్లు విచారణకు పిలిచింది, ఎన్ని కేసులు పెట్టింది, తేల్చింది ఏముంది? కొండను అవి ఎలకన పట్టలే, సుందెలకను కూడా పట్టకుండా వెళ్ళి ఇప్పటి వరకు ఏం తేల్చింది మీరు? ఇప్పటి వరకు జరిగింది ఏంది ఒకసారి మీరు ఆలోచించండి. నిన్న హరీష్ రావు గారు 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభకోణాలు చేసి ప్రజాధనాన్ని ఏ రకంగా పందికొక్కుల్లాగా మేలుస్తున్నారో, అడ్డంగా ఏ రకంగా బలుస్తున్నారో దాన్ని బట్టబయలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తే సిట్టును అడ్డం పెట్టుకుని ఒక నోటీస్ని హరీష్ రావు గారికి సాయంత్రకాలం పంపిండు. అంటే ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్డిగా మారిపోయాడు. రివెంజ్ వాళ్ళ క్యారెక్టర్ అయితే, రివోల్ట్ తెలంగాణ క్యారెక్టర్. తెలంగాణ తిరగబడుతుంది. రివెంజ్ లా కనపడట్లేదు కదా. జరిగిందా? 100% జరిగింది అంటున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవంగా. ఇందులో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని ప్రభాకర్ రావు లాంటి వాళ్ళని కూడా పట్టుకున్నారు కదా. కాదండి, నాకు అర్థం కాదు. పాకిస్తాన్ వాడు కుట్ర చేస్తాడు, బంగ్లాదేశ్ వాడు కుట్ర చేస్తాడు, శ్రీలంకలో ఇంకేదో సంస్థ ఒక కుట్ర చేస్తుంది భారతదేశం మీద. ఫోన్ ట్యాపింగ్ చేయొద్దా? నేరస్తులు నేరాలు చేస్తూ ఉంటారు, ఫోన్ ట్యాపింగ్ చేయొద్దా? అంటే ఇది కూడా ఒక పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా ఒక బనానా రిపబ్లిక్ కావాలని మీరు కోరుకుంటున్నారా? ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం చేయలే, భారత ప్రభుత్వం చేస్తలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు గురువు కదా, వాళ్ళ ప్రభుత్వం చేస్తలేదా? అంతేందుకు ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తలేదా? 100% చేస్తుంది. దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేయట్లేదు కదా ఏనాడు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది ఫోన్ ట్యాపింగ్. దేశ రక్షణ దృష్ట్యా, శాంతి భద్రత దృష్ట్యా తప్పకుండా అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. దానికి ప్రభుత్వ అధినేతలతో సంబంధం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇంటెలిజెన్స్ సంస్థలు డీజీపీతో కలిసి వాళ్ళు చర్చించుకొని ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ ఈ ఫోన్ ఏది గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావు గారి ఆదేశాలతోనే, ఇంకెవరు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి విషయం వాస్తవమే అయితే ఒకవేళ అది అవాస్తవం కాకపోతే వాస్తవమే అయితే మరి హైకోర్టు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చిందండి హరీష్ రావు గారికి? సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది అసలు ఈయనకు సంబంధం లేదని? దీనికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. బట్ ఇవన్నీ ఎట్లున్నాయంటే పిల్లబచ్చా చేష్టల్లా ఉన్నాయి, పిల్లబచ్చా చేష్టలు ఇవన్నీ కూడా. ఏం మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. మొన్ననే పట్టపగలే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు పంచాయతీ ఎన్నికలు చుక్కలు చూపెట్టిండ్రు, అయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న పట్టణాలకు కానీ నగరానికి కానీ వీళ్ళు చేసింది ఏమి లేదు. ఉన్న పథకాలు కూడా ఆగిపోయినాయి, పట్టణ ప్రగతి ఆగిపోయింది. ఈరోజు ఎక్కడ మౌలిక సదుపాయాలు మొత్తం ఎక్కడికక్కడనే నిలిచిపోయినాయి అభివృద్ధి పనులు. కాబట్టి ఇక చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఇక సిట్టు పేరు మీద నోటీసులు పంపాలి, విచారణల పేరు మీద ఇబ్బంది పెట్టాలనే కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ఈ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు, ఈ తాటాకు సప్పులకు, కేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ, ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ. దీన్ని ఎదుర్కొంటది. అక్కడి నుంచి కూడా అధికార పార్టీ నాయకుల నుంచి కూడా కొన్ని వార్తలు ఏమంటే అరెస్ట్ చేయబోతున్నారు లేదా రిమాండ్ కి తరలించబోతున్నారు అనే వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఏం చెప్తారంటే అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఏంటి? దమ్ముంటే అరెస్ట్ చేయాలా? మీకు అంత దమ్ముందా? హైకోర్టే క్లీన్ చిట్ ఇచ్చినాక సుప్రీంకోర్టు క్లీన్ చిట్, నువ్వు ఎవరు అరెస్ట్ చేయడానికి? అరెస్ట్ చేస్తే చెల్లు అనిపించేటువంటి తీర్పు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇస్తాయి, మాకు నమ్మకం ఉంది. ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారము తెలుగు సీరియల్ లాగా అయిపోయిందండి. అంతరంగాలు,
మొగలు రేకులు, ఇల్లు ఇల్లాలు సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడిపిస్తారు తప్ప దానికి అంతం ఉండదు. ఈ ఎపిసోడ్లు నడిపించి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు పాపం సీరియల్ నడుపుతాను, రేపు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత 70mm లో మేము సినిమా చూపిస్తాం, మీకు సుక్కలు చూపెడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో వాళ్ళు మాకు నేర్పిస్తున్నారు. ఓపెన్ వార్నింగ్ మరి ఇప్పుడు ఆయన దాదాపు 2034 వరకు మేమే ఉంటామంటున్నాడు కదా మొన్న. కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టు ఈయనకు పవర్ బ్లైండ్నెస్ ఉన్నది. అందుకనే పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా లేదు 10 ఏళ్ళు మేమే ఉంటామని విర్రవీగుతున్నాడు. రాష్ట్రంలో ఈరోజు ఎక్కడన్నా అసలు రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటూ ఉన్నాడా? వీళ్ళ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడా? విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, మహిళలు ఎవడన్నా ఒక్కడన్నా మరి ఎట్లొస్తావు నువ్వు 28లో ఎన్నికలు పెట్టడం కాదు, ఇప్పుడు 26లో జనవరిలో ఎన్నికలు పెట్టు. 100కు 100% కారు 100 స్పీడ్ తోని 100 స్థానాలు కొడుతుంది. ఎవడు అడ్డం పడ్డా ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కారుకు అడ్డం పడ్డా తొక్కుకుండా పోతాం, తొక్కుకుండా పోయి 100 స్థానాలు సాధిస్తాం. ఆ నమ్మకం మాకున్నది. స్పెషల్ కోర్స్ చేయడానికి ఇప్పుడు దావాస్ కూడా పోయింది కదా మరి, ఇప్పుడు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఏం చేస్తాము? ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండి చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా కూడా ఎంతసేపు వాటాల గురించి మూటల గురించి కదా కొట్లాడుకునేది వాళ్ళంతా కూడా. నాకైతే నమ్మకం అంటే నాకు ఏదో వేరే అనుమానం కలుగుతున్నది. ఆయన అమెరికా పోతున్నాడు, అక్కడ పోయి ఏదో నేర్చుకుంటాడు అని అంటే ఆ నేర్చుకోవడంతో పాటు ఇంకేదైనా చేస్తాడేమో అనే అనుమానం నాకైతే ఉన్నది. నాయకత్వ లక్షణాలు నేర్చుకుని వస్తా అంటుండే కదా ఆయన. ఇప్పుడు స్పెషల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి చెప్తున్నాడు నాకేం నాయకత్వ లక్షణాలు లేవు అని చెప్పి. వాస్తవానికి ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రధానమంత్రి స్థాయిలో ఎవరైనా పని చేస్తే వాళ్ళు పోయి హార్వర్డ్లోనో, స్టాన్ఫర్డ్లో, జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లను వాళ్ళు పోయి లెక్చర్లు ఇస్తారు, వాళ్ళు క్లాసులు చెప్తారు. కేటీఆర్ గారికి ఒక డజన్ సార్లు ఆహ్వానం వచ్చింది, మీరు రండి, హార్వర్డ్ రండి, మీరు స్టాన్ఫోర్డ్ రండి, మా విద్యార్థులకు పాఠాలు చెప్పండి, భవిష్యత్తులో నాయకులుగా తీర్చిదిద్దబడేటువంటి వీళ్లకు మీరు పాఠాలు చెప్పండి అని చెప్పి వాళ్ళకి ఆహ్వానం వస్తే, లేదు నేను క్లాసులు నేర్చుకుంటా అని చెప్పి ఈయన పోతున్నాడు. అంటే ఏంది? నాయకత్వ లక్షణాలు చక్కగా లేవు. హార్వర్డ్ పోయినా నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలి. భారతదేశంలో ఉన్నోడికి, గ్రామాల్లో తిరిగేటోడికి అసలు అమెరికా పోయి నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అండి? అవసరం ఉందా? అంటే ఆ దుర్గతి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బట్టి. కానీ అంటే మీరేం చెప్తారంటే వీటన్నిటిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా రకరకాల విమర్శలు చేస్తా ఉన్నారు కదా, కేసీఆర్ గురించి కావచ్చు. ఇప్పటికీ కూడా కేసీఆర్ మీద ఆయన మొన్న కూడా విమర్శలు చేసిన పరిస్థితి. సో ఏం చెప్తారు? ఇది దిమ్మల కూల కొడతా, బీఆర్ఎస్ దిమ్మల కూల కొడతా, ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా ఎట్లా చూస్తారు? పాపం కేసీఆర్ పేరు చెప్పబోతే ఆయన పూట గడవది. కేసీఆర్ మాట ఎత్తుకోలేకుండా ఆయన ప్రసంగం చేయలేడు. ఎందుకంటే కేసీఆర్ ని తిడితేనే ఆయన పవర్లోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తిడితేనే నా గద్దె 10 కాలాల పాటు నిలబడుతుంది అనేటువంటి భ్రమలో ఆయన ఉన్నాడు. అందుకనే తెల్లారులేస్తే కేసీఆర్ గారి మీద మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలుస్తా, దిమ్మలు కూలుస్తా. ఎవరి కోసం బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలుస్తా అంటున్నాడు? తెలంగాణకు అడ్డం పడ్డటువంటి, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసినటువంటి తెలుగుదేశం పార్టీ కోసము, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలుస్తాడట, దిమ్మలు కూలుస్తాడట. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు కొంచెం అన్న. ఇప్పటికే ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ గద్దెలు కూల్చిలు, దిమ్మలు కూల్చిళ్ళు, దిమ్మలు ఇరిగేటువంటి తీర్పునిచ్చులు ప్రజలు. అందుకనే పాపం చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి పారిపోయి ఆంధ్రాలో జెండా ఎగరేసుకుంటే ఆయన రేవంత్ రెడ్డి గారు గ్రహించాలా, నీ గురువు గద్దె కూల్చిళ్ళు, ఇక్కడ నీ గురువు యొక్క దిమ్మలు కూడా కూల్చిళ్ళు. నువ్వు ఇట్నే విరవీగితే గురువు పట్టినటువంటి గతే శిష్యుడు కూడా పడుతుంది. మంత్రుల మీద వస్తున్న పుకార్లా లేకపోతే మాటల వార్తల ఏం చెప్తారు దీనికి? అందులో నిన్న కూడా కేబినెట్ మీటింగ్ కూడా జరిగినట్టుంది కదా, మంత్రివర్గ మీటింగ్. అది ఒక కేబినెట్ అండి, నాకు అర్థం కాదు. అది ఒక అమెజాన్ అడవి లాగా అయిపోయింది. మంత్రివర్గం ఒక అమెజాన్ అడవి. మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఆ అమెజాన్ అడవిలో ఉన్నటువంటి వింత వింత జీవరాశుల్లాగా అయిపోయింది. తెల్లారు లేస్తే నాకు ఇంత వాటా రావాలి, నాకు ఇన్ని పైసలు రావాలని బహిరంగంగా వాటాల కోసం, మూటల కోసం మంత్రులతోని, ముఖ్యమంత్రి మంత్రులతోని, మంత్రుల మధ్యలో రోడ్డుకెక్కి బహిరంగంగా కొట్టుకుంటాను వాళ్ళు. ఇంకేమైనా ఉన్నదా? దీన్నో ప్రభుత్వం అంటారా? దీన్నో మంత్రివర్గం అంటారా? వాటాల కోసం కొట్లాడు. కొండ సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కొట్లాడతారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు
బట్టి విక్రమార్క గారితో మాట్లాడతారు. దీన్ని మంత్రివర్గం అంటారా అండి? నాకు అర్థం డివైడ్ అవుతుందా అసలైన కాంగ్రెస్, లేకపోతే ఆ డివైడ్ ఏమైనా వస్తుందా ఏబి లాగా? అది అంతా కూడా ఒక ఉసిరికాయ మూట అండి. అది ఉసిరికాయ మూట చెప్తే ఉసిరికాయలు ఒక దగ్గర ఉంటాయి, చెల్లా చెదురు కావా? అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఉసిరికాయ మూటలాగా వెళ్ళిపోయింది. ఒక్కరికొకరితో పొంతం లేదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి దొరికినట్టు చంపుకోవాలి, ఇక జేబులు నింపుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప ప్రజా సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టింది లేదు. ఈరోజు ఏం జరుగుతుంది గ్రామాల్లో? ఒకప్పుడు 24 గంటలు కరెంట్ వస్తే ఈరోజు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి పరిస్థితి వచ్చేది. యూరియా లేక ఈరోజు రైతులు నానా గోసపడుతున్నారు. ధాన్యం కొనేటోడు లేదు, కొన్న ధాన్యానికి సరిగా ధర రావడం లేదు, ఆ బోనస్ లేదు, రైతు బీమా లేదు, ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు చక్కగా రావడం లేదు, కేసీఆర్ కిట్ ఆగిపోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, బల్లల చాక్పీసులు లేవు, ఆసుపత్రిలో మందులు లేవు. ఇన్ని సమస్యలు వదిలేసి నాకు టెండర్ ఇవ్వాలంటే నాకు టెండర్ ఇవ్వాలి అని ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు, ఓపెన్ గా కొట్లాడుకుంటున్నారు. ఇంకేం మాట్లాడతాం? ఒక ఆయనకైతే వాటాల మంత్రి అని పేరే వచ్చింది. ఇక గీత అంటే ఈ స్థితి. సీరియస్ అవుతుంది కదా ఆయన కూడా. అదే ఇక మరి ఆ వాటాల దగ్గర తేడా వచ్చినప్పుడు సీరియస్ కాకపోతే ఏం చేస్తాడు? ఇది ఇది ఇంత అంటే ఇంత వింతగా ప్రజల ముందు బహిరంగంగా కొట్లాడుకుంటున్నారు. కాబట్టి ప్రజలు దీనికి సరైనటువంటి సమాధానం చెప్తారు. టీడీపీ గురించి మాట్లాడిన అంశంలో మీకేమనిపిస్తా ఉంది? ఎలయన్స్ లోకి వెళ్ళే పరిస్థితి ఉందా ఇక్కడ కూడా తెలంగాణలో? అంటే కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఎలయన్స్ లోకి వెళ్తుంది అంటారా? అంటే కాంగ్రెస్ బీజేపీ కూడా కలిస్తే అంటే ఇక ఎంత ఘోరంగా దిగజారిపోయినట్టు చెప్పండి. దిగజారిపోయినట్టు కాంగ్రెస్ బీజేపీ అనేది 2 రైలు పట్టాలు లాంటి అయ్యగలవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి కలిసేటువంటి ఒక కుట్ర చేస్తున్నారు. అందరన్నీ అనట్లేదు, కొంతమంది నాయకులు బీజేపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేటువంటి ప్రశ్నే ఉండదు. తప్పకుండా ఈ అనైతికమైనటువంటి కలయికకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. ఇప్పుడు హరీష్ రావు మీద కేసు పెట్టడము చాలా దురదృష్టము. కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళని ముట్టుకుంటే కరెంట్ షాట్ తలిగి మనిషి బొగ్గైపోతాడు రేవంత్ రెడ్డి. ఆయన ఈ ప్రజలను ఎన్నుకున్నప్పుడు 6 పథకాలు గ్యారెంటీ ఏదైతే ఉన్నదో అవి అయితే నెరవేర్చాలి. విన్నావా? సగం ఇచ్చి సగం ఇవ్వకుండా ఉండడం దురదృష్టము. 420 హామీలు ఏదైతే ఉన్నాయో అది ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఎలక్షన్ల మూమెంట్ల ఇవన్నీ కేసులు పెట్టడం చాలా తప్పుడు సమాచారం ఇది.